వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతుస్ లైఫ్. మీరు మీ బాడీలో హీమోగ్లోబిన్ పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఏంటి బ్లడ్ అంటుంది మరి పప్పు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అదేనండి స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే గోంగూర పప్పు. గోంగూర తింటే బ్లడ్ ఈజీగా పెరిగిపోతుంది. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ 1 కప్ దాల్ తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకోండి. నెక్స్ట్ 1 ఆనియన్, పిరికెడు పచ్చిమిర్చి, క్రష్డ్ కొరియాండర్ సీడ్స్, అలాగే వెల్లుల్లి, కొంచెం టర్మరిక్ వేసుకోండి. కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఇప్పుడు వాష్ చేసిన గోంగూర లీవ్స్ తీసుకొని ఇందులోకి వేసేద్దాం. నెక్స్ట్ 1 కప్ దాల్కి 2 కప్స్ వాటర్ వేసుకోండి. చింతపండు మీ ఇష్టం అండి. గోంగూర పుల్లగా లేకపోతే చింతపండు వేసుకోండి, పుల్లగా ఉంది అంటే చింతపండు అవసరం లేదు. సో ఇప్పుడు స్టవ్ మీద పెట్టేద్దాం. 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. 3 విజిల్స్ కంటే 2 విజిల్స్ వస్తే ఇంకా బెటర్, ఎందుకంటే పప్పు బ్యాళ్ళు ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అంతా వేరే బౌల్లోకి తీసేసుకుందాం. వాటర్ అలాగే ఉంటే పప్పు రామడం చాలా కష్టం, అందుకే ఎక్స్ట్రా వాటర్ అంతా వేరే బౌల్లోకి తీసేసుకొని పప్పుని మెత్తగా రామేద్దాం. మీరు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అలాగే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంది అని. మంత్లీ ఒక 3-4 టైమ్స్ గోంగూర ఖచ్చితంగా తినాల్సిందే అండి, ఎందుకంటే బ్లడ్ ఈజీగా పెరిగిపోతుంది. అండ్ గోంగూర హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుందాం. 2 స్పూన్ సాల్ట్ వేసాను నేను. ఇప్పుడు మెత్తగా రామేద్దాం. ఆల్మోస్ట్ అందరికీ పప్పు చేయడం వచ్చు, బట్ ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో చూడండి. అలాగే నా ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకోసం ట్రై చేస్తాను. ఇప్పుడు పప్పులోకి పోపేసుకుందాం. కడాయి పెట్టి 2 or 3 స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ గీ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, చానా దాల్, ఉద్దిబ్యాళ్ళు వేసుకోండి. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అలాగే దంచిన గార్లిక్ వేసుకోండి. మస్టర్డ్ సీడ్స్ కొన్ని ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే మస్టర్డ్ సీడ్స్లో విటమిన్ సి అండ్ విటమిన్ కే ఉంటాయి. అలాగే విటమిన్ B6, విటమిన్ B12 కూడా ఉంటాయి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ కూడా వేసుకోండి. అండ్ లాస్ట్లో డ్రై రెడ్ చిల్లీస్ కూడా వేసుకోండి. ఈ గోంగూర పప్పుని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ, బట్ నా స్టైల్లో నేను చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.